ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్లో మనం ఖచ్చితంగా రింకు సింగ్ ఫీల్డింగ్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. 11వ ఓవర్లో బుమ్రా బౌలింగ్లో చాప్మాన్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ వదిలేసిన మిగిలిన మ్యాచ్ మొత్తం ఫీల్డింగ్ ఎరగదీశాడు రింకు సింగ్. నన్ను దాటి బాల్ బౌండరీకి పోవాలంటే దానికి ఎన్ని గుండెలు ఉండాలిరా అన్నట్టు బౌండరీ లైన్ దగ్గర చిరుతలా పరిగెత్తుతూ దాదాపు 4-5 బౌండరీలు ఆపేశాడు రింకు సింగ్. ముఖ్యంగా 18వ ఓవర్లో బుమ్రా వేసిన ఫస్ట్ బాల్ ని శాండర్ లాంగ్ ఆన్ మీదుగా భారీ 6 కొట్టబోగా ఆ బాల్ ని రింకు ఎగిరి ఆపిన సీన్ మొత్తం మ్యాచ్ కే హైలైట్. అంతకుముందు 10వ ఓవర్లో దూబే వేసిన ఫస్ట్ బాల్ ని కివీస్ హాఫ్ సెంచరీ హీరో ఫిలిప్స్ డీప్ మిడ్ వికెట్ వైపు కొట్టి డబుల్ తీయగా రింకు సింగ్ మెరుపులా పరిగెత్తుకొచ్చి బంతిని అందుకుని శాంసన్ కి విసిరాడు. ఒకవేళ శాంసన్ ఆ బాల్ కరెక్ట్ గా రిసీవ్ చేసుకుని స్టంప్స్ కొట్టి ఉంటే 38 రన్స్ దగ్గరే ఫిలిప్స్ అవుట్ అయిపోయేవాడు. అంతెందుకు, బాల్ రింకు వైపు వెళ్తే చాలు కివీ బ్యాటర్స్ డబుల్ రన్ తీయడానికి భయపడ్డారు. ఆ రేంజ్ లో తన ఫీల్డింగ్ తో వణికించాడు రింకు భాయ్. అందుకే ఈ రోజు మ్యాచ్ ఇండియా గెలిచింది అంటే దానికి స్టార్టింగ్ లో అభిషేక్ శర్మ కారణం అయితే చివరిలో రింకు సింగ్ కారణం. వీళ్ళిద్దరూ ఇదే రేంజ్ లో ఆడితే T20 వరల్డ్ కప్ లో మనకి సూపర్ ఓపెనర్ తో పాటు పర్ఫెక్ట్ ఫినిషర్ కూడా దొరికినట్లే. అండ్ T20 వరల్డ్ కప్ కూడా మనం గెలిచే ఛాన్స్ 100% ఉంటుంది.